నియోజకవర్గం నుంచి. అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకుల వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం మెరుపుల మహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ చెందిన కార్యకర్తల మీద జులుం ప్రదర్శిస్తున్నారా? చట్టపరంగా వెళ్ళాలి కదా మహేష్ గారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగానే నాకు అవకాశం ఇచ్చిన 99 మంది, అలాగే మీకు ప్యానల్ లో ఉంటే అందరూ పార్టీ నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారో నేను కూడా మేలపాటి భాస్కర్ రెడ్డి ఒక ఫేస్బుక్ అకౌంట్ ని చూసాను. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఈ ప్యానల్ లో ఉండే వాళ్ళందరూ కూడా అన్ని పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకుంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఉన్నారు. వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ కూడా చూద్దాం ఒకసారి, కావాలంటే చెక్ చేస్తే డెఫినెట్ గా రాజీవ్ గాంధీ గారి అకౌంట్ కానీ లేకపోతే శివప్రసాద్ గారి అకౌంట్ కానీ మనం ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటూ పార్టీకి మాట్లాడుతున్నామో చాలా కంట్రోల్డ్ గా చాలా లైన్ లోనే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడో లండన్ లో ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ప్రశాంతమైన జీవితం, ఓకే మీరు అన్నట్టు పార్టీ కోసం అభిమానం ఉంటే ఒక 2 నెలల ముందు వచ్చి పని చేయొచ్చు. కానీ వాళ్ళు పెట్టిన పోస్టులు చూస్తుంటే దాన్ని షేర్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, దాన్ని లైక్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, దాని కింద అద్భుతంగా నువ్వు సూపర్ అన్న అని చెప్పిన వాళ్ళంతా ఉన్నారంటే, ఒక ఇంట్లో వాళ్ళ లేడీస్ ని తీసుకోవచ్చేసి మార్పుడు ఫోటోలు పెట్టి వాళ్ళు ఎట్లా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, దాన్ని షేర్ చేసే వాళ్ళు ఉన్నారు, దాని కింద పాజిటివ్ గా అతను ఎంకరేజ్ చేసే వాళ్ళంతా కూడా ఉన్నారంటే ఏం మెసేజ్ ఇస్తారు? ఈ రోజు వాళ్ళందరూ అతనికి వచ్చి నిలబడతారా? వాళ్ళ తండ్రి పోయినటువంటి సందర్భంలో ఇక్కడికి వస్తే, అతను ఈ రోజు సందర్భంలోకి వస్తే ఆ రోజు ఆలోచించున్నాడు. ఆ రోజు మనం పెట్టేటప్పుడు మనకి ఏమవుతుందిలే, మనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, మనం ఎందుకు విజయవాడకు పోతాం, మనం ఎవడు పట్టుకోబోతాడు, మనల్ని ఎవరు అడగబోతాడు? ఇస్తారండి, రాజకీయ నాయకులు కనబడితే ఫోటోలు ఇస్తారు, కావాలంటే సోషల్ మీడియాలో ఇలాంటి పిక్ పోస్టులు పెడితే ఎంకరేజ్ చేస్తారు, నువ్వు పెట్టరా నీకేముందిలే నేను చూసుకుంటా అంటారు. ఈ రోజు ఎవడుంటాడు? ఈ రోజు ఎవడు కనబడ్డు? ఈ రోజు చెప్పాలన్నట్టయితే మీరు అన్నట్టు ఈ రోజు ఆ పిల్లోడు, నా లెక్క ప్రకారం ఆ పిల్లోడు, ఇప్పుడు మా బ్రదర్ కూడా లండన్ లో ఉంటాడు. ఒరే మీరు బయట ఊళ్ళలో ఉండేటప్పుడు ఉద్యోగాలు చేసుకోండి రా బాబు, మీకు ఎందుకు రా స్వామి రాజకీయాలను మాట్లాడతాం? ఏదో మేము ఏదో ఫీల్డ్ లో ఉన్నాం, మేము దిగుతాము, మేము మాట్లాడుకుంటాం, మేము పోరాడతాం, ఏదో మా సౌ మేము వస్తామంటాం. చదువుకున్నోడికి బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు అన్నట్టు అక్కడ నుంచి ఈ రోజు వచ్చి నీ కుటుంబం బాయ, నీ ఫ్యామిలీ అవుట్, ఈ రోజు చెప్పాలన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగం అవుట్, ఎంత రిస్క్ లో తీసుకుంటున్నారంటే దీనికి కారణం ఏంట్రా అంటే ఏముంది, ముఖ్యమంత్రి స్థాయి లెవెల్లో ఆ విధంగా మాట్లాడుతున్నారు, జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు, కోడల్ నాని లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. మన నాయకులంతా ఆ విధంగా మాట్లాడేటప్పుడు మనం కూడా ఒక విధంగా మాట్లాడితే ఏమైపోతుంది? మనకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వస్తుంది. ఈ రోజు మీరు అన్నట్టు జోగి రమేష్ పరిస్థితి తీసుకొని చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే గెలిచిన తర్వాత జనసేన వాళ్ళు ఎంత కోపంలో ఉన్నారంటే తీసుకెళ్లి జోగి రమేష్ ని కొట్టాడానంత కోపం ఉన్నప్పటికీ కూడా మా పార్టీ సంస్కారం లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ విధానమో మేము ఆ రోజు అటువంటి పనులు ఏమి చేయకుండా మేము మా దీని మీద ఉన్నాం. ఈ రోజు జోగి రమేష్ గారి పరిస్థితి ఏంటి? ఒక మినిస్టర్ గా చేసిన మీరు ఈ రోజు ఆ రోజు మాట్లాడిన మాటలకి, వేదికల మీద మీరు మాట్లాడిన మాటలు ఈ రోజు ప్లే చేసి మళ్ళా ఇలాంటి సందర్భంలో దాన్ని ప్లే చేయాలన్నా కానీ ఇబ్బంది ఉండే పరిస్థితి ఏంటి? మనకు రాజ్యాంగబద్ధంగా ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి జోగి రమేష్ లాంటి వారు ఎవరో మెప్పించాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లుక్స్ లో పడాలని చెప్పి, ఈ రోజు మీరందరూ ఎవరెవరైతే మీ నాయకుడు లుక్స్ లో పడాలనుకున్నారు, ప్రజల లుక్ లో మీరు బ్యాడ్ లుక్స్ లో పడిపోయారు. చెప్పాలంటే నాయకుడిని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారు, నాయకుడి దగ్గర మంచి మార్కులు కొట్టాలనుకున్నారు, మీకు నాయకులు మంచి మార్కులు ఇచ్చినారు కానీ ప్రజలు మిమ్మల్ని ఫెయిల్ చేసి పెట్టేశారు. సేమ్ అదాలాగే ఈ రోజు చెప్పాలంటే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కూడా రాజకీయ నాయకుల దగ్గర 100 మార్కులు కొట్టాలనుకుంటున్నారు, వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు. చెప్పాలన్నట్టయితే మనం ఎంతసేపు రాజకీయ నాయకుడిని ముఖ్యమంత్రి దృష్టిలో పడాలా, ఎమ్మెల్యే దృష్టిలో పడాలా, ఇలా మాట్లాడితే మనం కనబడతాం, కనెక్ట్ అవుతాం అనుకుంటే ఎస్ మీరు అలా కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మార్కులు తెచ్చుకున్నారు, ఈ రోజు పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అయిపోతున్నారు. ఈ రోజు ఎవరు వచ్చి ఓన్ చేసుకుంటారండి అబ్బాయిని? చెప్పాలంటే నిజంగా చాలా బాధాకరం. ఒక విదేశాల్లో చక్కగా ప్రశాంతంగా హాయిగా మంచి 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 జీతం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది, కుటుంబం కూడా గౌరవంగా బతికేటువంటి కుటుంబం వారిది కూడా నేను ఎంక్వైరీ చేశాను. కానీ ఈ అబ్బాయి చేసినటువంటి ఆ మిస్టేక్ ఏదైతే ఉందో ఈ రోజు ఆ కుటుంబాన్ని కూడా రోడ్డుకు వీర్చింది. డెఫినెట్ బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు అబ్బాయిని ఎవరు ఓన్ చేసుకొని మాట్లాడతారు చెప్పండి? ఎవరు చేసుకోరు. ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా అతను మా పార్టీ అబ్బాయి తప్పుగా అని ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీవన్ సోషల్ మీడియాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చి గ్రౌండ్ లో తిరిగితే ఒరే నువ్వు తిక్కగా మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా మాట్లాడి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ కంట్రోల్స్ ఉండదు. దానికి రీజన్ ఏంటంటే తదా రాజా తదా ప్రజ, నాయకుడు ఏ విధంగా ఉంటాడో ఆ పార్టీ కార్యకర్తలు ఆ విధంగానే ఉంటారు. ఈవెన్ మేము కూడా ఇప్పుడు చిన్న విషయం అండి, మేము ఈ విధంగా తిక్కగా మాట్లాడినట్టు వైసీపీ వాళ్ళు ఎలక్షన్ మమ్మల్ని వదిలేసుకుంటారా? మమ్మల్ని వదులుతారా చెప్పండి చూద్దాం. మేము లైన్ దాటి మాట్లాడి మా పర్సనల్ లో కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లైఫ్ కానీ మేము టచ్ చేసి మాట్లాడిన పోస్టులు ఈ రోజు మా సోషల్ మీడియాలో ఉంటే
ఈ రోజు మమ్మల్ని వదులుంటారో చెప్తాను. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ లైన్ లో ఉండాలా, వాళ్ళ లిమిట్స్ లో ఉండాలా, చదువుకున్నాడు ఎక్కడ ఉండాలో చదువుకోవాలా, రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేయాలా. ఈ రోజు అతన్ని ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తన్నా మీరు చూడండి, ఆ వీడియో చూపించినారు, ఎవరన్నా కనీసం చుట్టుపక్కల కార్యకర్తలన్నా వచ్చి నిలబడుకొని తప్పు నీది, నేను అలా అరెస్ట్ చేస్తున్నా కూడా మాట్లాడాలన్నా ఉంటారు అసలు చెప్పాలంటే లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏరా అంటే, మనకు సోషల్ మీడియా ఉంది కదా, చేయడానికి జియో వాడు ఇంటర్నెట్ ఇచ్చినాడు కదా, ఏముంది మన క్రియేటివిటీ ఉంది కదా అని చెప్పి మనం ఎట్లా పడితే అలా పెడితే లాస్ట్ ఇలాంటి వీడియోలు ఇలాంటి ఖచ్చితంగా చూపించాలండి. ఈవెన్ అధికారంలో ఉన్న మేము కూడా మా దాంట్లో కొంతమంది మాట్లాడితే ఏమైపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఇదంతా ఒక ఎగ్జాంపుల్స్. సైకిల్ అండి, ఇది ఒక లైఫ్ సైకిల్. ఒకటి తర్వాత సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లాగే ఒక లైఫ్ సైకిల్, పైకి వెళ్తారు కిందకు వస్తారు, ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది ఇందులో మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది డేటా చెప్పాలన్నట్టయితే. ఈరోజు జోగి రమేష్ గారు కానీ, కోడాల నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, చాలా మంది మీరు అతను తీసుకుంటే మన అతని పేరేంటి, ఒక నందిగామ సురేష్ గారు కానీ, బోరుగడ్డ అనిల్ గారు కానీ, ఏంటి వీళ్ళందరూ ప్రవచనాలు చెప్పినారు. కేవలం ఆని ముత్యాలు అవసరమే లేదు. నిజం చెప్పాలంటే వీళ్ళ వల్లే కొన్ని వందల సీట్లు డ్యామేజ్ అయ్యింది చెప్పాలంటే. కేవలం నిజం చెప్పండి, వైఎస్ఆర్సీపీకి అన్ని సీట్లు పోయే పరిస్థితి లేదండి, నేను చెప్తున్నాను. కేవలం ఎందుకంటే మేము గ్రౌండ్ లో అన్ని పార్టీలు తిరుగుతూ ఉంటాం కాబట్టి, కేవలం కొంతమంది నోర్ల వల్ల, ఇక్కడ మా నియోజకవర్గంలో రోజా గారి నోరి వల్ల 5,000తో గెలిచే ఎమ్మెల్యేలు ఇక్కడ మా నియోజకవర్గంలో 40,000తో ఓడిపోయినారు ఈ రోజు, కేవలం నోటి దూల వల్ల. సో ఇది ఎవరికి కూడా, మాకు కూడా ఒక లెసనే. ఫర్దర్ ఈ గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు కూడా ఎవరన్నా గానీ అలా ఎక్స్ట్రాలు చేసినా దాని ఇంపాక్ట్ ఈవెన్ మా మీద కూడా పడుతుంది. ఇది కేవలం ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు కనబడ్డారు కాబట్టి అని కాదు. ఎవరికన్నా ఇది చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతన్నా ఉంది, లైన్ దాటుకుంటా మాట్లాడాల్సిన పరిస్థితి ఎంత ఉంది. మాట్లాడదాం, మళ్ళీ వచ్చినప్పుడు సిబిఐ కేసు గురించి మాట్లాడదాం.